మా ఫ్రెండ్ కున్న మతిమరుపు వల్ల చేతులారా కొత్త ఐఫోన్ బాగొట్టుకున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ మతిమరుపు వల్ల మా ఫ్రెండ్ అయితే ఐఫోన్ అయితే బాగొట్టేసుకున్నాడు. అసలు ఆ ఫోన్ ఎలా పోయిందంటే నేను బెంగళూరుకి వస్తే నన్ను పిక్ చేసుకుందాం అని చెప్పి మా ఫ్రెండ్ అయితే వచ్చాడు నా కాడికి. ఇంకా మా వాడుకున్న తెలివికి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు టాయిలెట్ కని చెప్పి సైడ్ ఆపి ఆ ఫోన్ తీసుకుపోయి డిక్కి మీద పెట్టాడు. ఇంకా ఫోన్ గురించి మర్చిపోయి సగం దూరం అయితే వచ్చేసాం కార్ స్టార్ట్ చేసుకొని. సగం దూరంలో అయితే అదైతే కింద పడిపోయింది. మా వాడు అప్పటికి ఫోన్ చెక్ చేసుకోలేదు. రూమ్ కి వచ్చాక నా ఫోన్ ఏది అని అడుగుతా ఉన్నాడు. వాడి ఫోన్ కి కాల్ చేయగానే ఒక అయితే ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి ఫోన్ ఇక్కడ పడిపోయి ఉంది, నేను తీసుకోమన్నాను, నా కాడికి వచ్చి తీసుకోండి అని అయితే చెప్పాడు. ఈ రోజుల్లో ఫోన్ గానీ దొరికితే దాని స్పేర్ పార్ట్లతో అమ్మేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా రేర్ అనమాట. ఫైండ్ మై డివైస్ లో లొకేషన్ పెట్టుకుని అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. ఆ లొకేషన్ కి పోయేదాకా అన్న అక్కడే ఉండి మాకైతే ఫోన్ అయితే ఇచ్చాడు. ఫైనల్ గా ఫోన్ పడిపోవడం వల్ల ఫోన్ మీద ఏదో వెహికల్ ఎక్కినట్టుంది. ఫోన్ బ్యాక్ గ్లాస్ అంతా పగిలిపోయింది. ఈ స్టంట్ అంతా దేని వల్ల జరిగిందంటే పొద్దున్న నుంచి శివరాత్రి పెట్టుకుని మేమైతే గుడికే పోలేదు. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే బెంగళూరులో ఉన్న ది ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ అయితే వచ్చాం. మీరు ఎంత మందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. లోపల పోగానే నా జనం ఏంట్రా బాబు, అసలు మైండ్ పోయింది. అక్కడ శివుడికి అభిషేకం చేస్తుంటే అక్కడికి పోయి దండం పెట్టుకున్నాం. అక్కడ పోగానే మా వాడు మోటివేషన్ సూత్రాలు చెప్తున్నాడు, ఒకటి వినండి. దేవుడు మనం పుట్టించింది ఎందుకు? ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడుకోవాలనే కదా, పట్టుకోవాలనా ఏంటి? బాగుందనా? నిజం బాగుంది. ఇంక ఈడు చూడండి, గుడికి వచ్చి లోపల ఫోటో షూట్లు ఎలా చేస్తున్నాడు. ప్రసాదం బాగుందని చెప్పి ప్రసాదం తిన్నట్టు తినకుండా యుద్ధం చేశాను. 4 కప్పులు తిన్నా. సరే మరి అలా ఊరికి చూసి వెళ్ళకపోతే అలా మీ లక్కీ హ్యాండ్స్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.